ఎప్పుడైతే ఆ విశ్వాసం అలా పట్టుకుంటావో ఆ విశ్వాసాన్ని సమస్యను పడగొట్టేస్తుంది. అతని చీలమండలములు బలం పొందుకుని అతడు ఏమయ్యాడంట, నడవట్టు సాగాడు. ఆర్థిక విషయాల్లో కుంటుపడిపోయి ఉన్నాం, ఆరోగ్య విషయంలో కుంటుపడిపోయి ఉన్నాం, ఆత్మీయ జీవితంలో కుంటితనం వచ్చింది. ఈ రోజు జీవితంలో వాగ్దాన విషయంలో కుంటిపడిపోయి మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు అంటున్నాడు, నీవు ఎలుగెత్తి ఈ రోజు చెప్పాల్సిందే తెలుసా, ఆయన నామములో నేను జయం పొందబోతున్నాను. నేను కుంటివాణ్ణి కాదు, నేను లేస్తాను, నేను నడుస్తాను. ఎస్, నాకు మార్పు వస్తుంది. దేవుడు అన్నాడు, గ్రిప్ మాత్రం వదిలిపెట్టబాగదు. ఈ రోజు చెప్పాలి, నా దగ్గర వెండి బంగారం లేవు, నాకు మనుషులు సపోర్ట్ లేదు, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, నాకు సలహా చెప్పేవారు లేదు, కానీ నా దగ్గర ఉంది ఒక నామము, అన్ని నామముల కంటే పైనామము, శక్తి కలిగిన నామము, దురాత్మలు పాలద్రోసే నామము, రోగములను స్వస్థపరిచే నామము, పరిస్థితులను తారుమారు చేయగలిగిన నామము, నడిపించలేని కాళ్ళు ఉన్న కాలంలోనికి చీలమండలములను బలపరిచే నామము. ఆయన నామమందు ఏ నామమైనను ఏమవ్వాలంట, వంగిపోవాల్సిందన్న.